సో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద, ఆయన మూవీ మీద. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాధాకరం. ఒక హీరోని మాట్లాడడం, అందరిలో నందమూరి ఫ్యామిలీ, అతను రాజకీయాలకు సంబంధం లేదు. ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీ అభిమానులమైనా కూడా ఆయన అనడంలో మేము కూడా బాధపడుతూ ఉన్నాం. అతన్ని అనడం, టీడీపీలో అతను ఎవరో ఎమ్మెల్యే అయితే ఉన్నారో ఇప్పటికి అభిమానులే వచ్చి ధర్నా చేస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇంతవరకు స్పందించలేదు. ఇంతవరకు స్పందించబోగా కనీసం అతని పైన చర్య కూడా తీసుకోలేదు. కేవలం అభిమానులు పోరాడుతున్నారు తప్ప అతను క్షమాపణ చెప్పాలి అని ధర్నాలు చేసేది అభిమానులే తప్ప ఇంతవరకు కూడా చర్య అతని పైన తీసుకోలేదు. ఎందుకు? టీడీపీ స్థాపించిన నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన ఒక గొప్ప స్టార్ని అలా అనడం ఎంతవరకు, సొంత పార్టీ వ్యక్తిని అలా అనడం ఎంతవరకు? చాలా బాధాకరం అది. ఈరోజు అందరం కూడా బాధపడుతున్నాం. మేము కూడా సినిమా పరంగా అయితే ఎన్టీఆర్కి అభిమానులమే, కానీ మేము కూడా చాలా బాధపడుతూ ఉన్నాం. అటువంటి మనిషిని మాట్లాడడం ఈరోజు కనీసం వాళ్ళు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ స్పందించకపోవడం కూడా చాలా బాధాకరమే. ఒక నందమూరి ఫ్యామిలీ ఒక జూనియర్ ఎన్టీఆర్ని అనడం తప్పు అని చెప్పి ఇంతవరకు కూడా ఎమ్మెల్యే పైన చర్య కూడా తీసుకోలేదు. ఇది చాలా బాధాకరం. అంటే అది నా వాయిస్ కాదు, అది ఏఐ వాయిస్ అని చెప్పేసి అంటున్నారు ఆయన. అది ఏం వాయిస్ కాదు, అది అప్పటికప్పటికి అతను మాట్లాడినాడు, అతని కాన్షియన్స్ అతనే మాట్లాడినాడు, స్పష్టంగా ఉంది. అది రికార్డు చేసేది ఏం కాదు. అతని పైన తీసుకొని ప్రభుత్వం ఎవరిది అధికారం వాళ్ళదే కదా ఉండేది. ఎంతసేపు అది ఫేక్ అయితే ఎందుకు వస్తారు? ఎన్టీఆర్ అభిమానులు లోకల్లో ఉన్న వాళ్ళకు అది స్పష్టంగా మాట్లాడినాడని తెలిసే వాళ్ళు రియాక్ట్ అయినారు తప్ప అవన్నీ ఏం కాదు. అతను ఖచ్చితంగా మాట్లాడిన దానికి వాళ్ళు ఈరోజు పోరాడుతూ ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఆయన సస్పెండ్ చేయాలి. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యుడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అతన్ని సస్పెండ్ చేసేస్తే అభిమానులకు కూడా హ్యాపీగా ఉంటుంది. క్షమాపణలు ఎవరికి కావాలో ఈరోజు క్షమాపణలు చెప్తారు, రేపు వచ్చి నో కూడా మాట్లాడతాడు. కానీ ఒక ఎన్టీఆర్ని అనడం తప్పు. అతన్ని సస్పెండ్ చేసేయాలి పార్టీ నుంచే.